ఈరోజు కంటక వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, దేవుడు మనకు యజమానుడై ఉన్నాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించువారమై ఉన్నాము. దేవుని యందు భయం కలిగిన వాడు పాపము చేయక తనను తాను ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉంచుకుంటాడు. అలా ఉన్నందుకే యోసేపును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. పాపమనే శోధన మనకు కలిగినప్పుడే మనం ఎవరి సంబంధులమో అర్థమవుతుంది. మనం సాతానుకు చిక్కకుండా దేవుని యందే నిరీక్షణ గలవారమైతే దేవుడు అనేకమైన మేలులతో మనలను ఆశీర్వదిస్తాడు. ఇందును గురించి పౌలు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు: మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అని. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధముగా జీవించినట్లయితే పరలోకమందు గాని ఈ లోకమందు గాని అనేక ఆశీర్వాదాలు మనకుంటాయి. మన పితరులు వారి ప్రవర్తనను మార్చుకొని పరిశుద్ధముగా జీవించారు గనుకనే వారందరూ నీతిమంతులుగా అయ్యారు. మనం కూడా వారి వలె దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుని యందు భయం కలిగి జీవించు వారమై ఉందాం. ఈ వాక్యము దేవుడు మేలు చేసే ప్రవర్తన మనకు ఉండాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నీతిమంతులముగా జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్.